ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలను గుర్తించి ఒక ప్రత్యేకమైన రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ లోకం ఒక రోజును మనకిచ్చింది. స్త్రీలందరూ అన్నిటిలో ముందుంటున్నారు, చాలా సంతోషం. అయితే నిన్ను నన్ను స్వహస్తాలతో నిర్మించిన ఆ దేవుడు ఎంత గొప్ప స్థానంలో స్త్రీని ఉంచాడో తెలుసా? అన్ని విషయాలు చెప్పను కానీ ఒక 2-3 విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొదటిది సామెతల గ్రంథం 14:1. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని స్త్రీకి దేవుడిచ్చాడు. కుటుంబాన్ని కట్టాలంటే దైవ జ్ఞానం చాలా అవసరం. జ్ఞానంలో మొదటిది ప్రార్థన. కుటుంబం కట్టబడడంలో ప్రార్థన సహాయంగా ఉంటుంది. అయితే మొట్టమొదటి సృష్టి ఆరంభంలో సృష్టి చేసిన తర్వాత మొట్టమొదట కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఆ కుటుంబాన్ని కట్టడానికి స్త్రీ అవసరమైంది. కుటుంబాన్ని కట్టిన తర్వాత స్త్రీకి ఆ కుటుంబాన్ని కట్టే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. రెండవది, కుటుంబంలో ఎవరు ఉంటారు? పిల్లలు, భర్త, ఇంకెవరైనా కుటుంబంలో ఉన్నా వాళ్ళందరినీ కట్టే బాధ్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడు. అది భర్త అయినా ఎవరైనా సరే కరెక్ట్ చేసే అధికారం తనకుంది. చాలామంది పురుషుల వారిని కరెక్ట్ చేయడానికి ఒప్పుకోరు. అంటే ఈ కుటుంబానికి నేనే యజమానిని అని ఈగో కొంతమందిలో ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ చేయబడ్డానికి ఇష్టపడరు. అలాగని వీళ్ళు కూడా కుటుంబాన్ని కరెక్ట్ చేయరు, వదిలేస్తారు. అప్పుడు కుటుంబమే పాడైపోతుంది కదా. మూడవది, కుటుంబాన్ని కట్టే జ్ఞానం స్త్రీకే కాదు, పురుషుడు కూడా ఇవ్వబడింది. పురుషులారా జ్ఞానంతో కాపురము చేయడి అని. ఇది కూడా కుటుంబానికి సంబంధించిందే కదా. అంటే పురుషుడికి జ్ఞానం ఇవ్వబడింది, స్త్రీకి జ్ఞానం ఇవ్వబడింది. స్త్రీ తప్పిపోతుందా? లేదా, స్త్రీ కూడా తప్పిపోతుంది. అప్పుడు ఎవరు కరెక్ట్ చేయాలి? పురుషుడే కరెక్ట్ చేయాలి. అంటే ఒకరికి ఒకరు కరెక్ట్ చేసుకోవచ్చు. నాలుగవది, సంఘాన్ని స్త్రీతో పోల్చాడు దేవుడు. అందులో ఎవరు ఉంటారు? పురుషులు, స్త్రీలు ఉంటారు. అందరినీ అంటే సంఘాన్ని స్త్రీ అంటున్నాడు దేవుడు. ఐదవది, స్త్రీ అని పురుషుడని భేదం లేదని బైబిల్ చెప్తుంది. ఆరవది, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ప్రపంచానికి పునరుత్థాన సువార్త తెలియజేసింది స్త్రీ. ఎవరికి ముందు ప్రకటించింది? పురుషులకే ప్రకటించింది. ఏడవది, సంఘంలో మూలకంబాలు స్త్రీలని బైబిల్ తెలియజేస్తుంది. ఎన్నో గొప్ప విషయాలు స్త్రీని గూర్చి దేవుడు తెలియజేశాడు. స్త్రీని దేవుడు ఏ విధంగా చూడాలని అనుకుంటున్నాడో ఆ విధంగా మీ అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. ఆమెన్.